హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 3 ఆఫ్ పైథాన్ కోర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి పైథాన్ ఆపరేటర్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. పైథాన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా యూజ్ చేస్తాము, వాటి వల్ల మనకు యూజ్ ఏంటి, వీటన్నిటి గురించి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాము. నార్మల్గా ఆపరేటర్స్ అంటే ఏంటి అని అంటే స్పెషల్ సింబల్స్ అన్నమాట, లేదంటే మనము స్పెషల్ క్యారెక్టర్స్ అని కూడా చెప్పచ్చు. సో ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసేసుకొని మనము టూ వేరియబుల్స్ మీద ఒక ఆపరేషన్ అయితే పర్ఫామ్ అయితే చేయొచ్చు అనమాట. సో టూ ఆపరెంట్స్ మీద మనం వచ్చేసరికి ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆపరేటర్స్ని మనమైతే యూజ్ అయితే చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ వచ్చేసరికి మనకు మన మ్యాథమెటిక్స్లో లాగా ఏ ప్లస్ బి అని ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. ఇందులో వచ్చేసరికి ఏ అండ్ బి అనేవి ఆపరెంట్స్ అయితే అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ అనేది మనకు ఆపరేటర్ అయితే అవుతుంది. సో ఇవన్నీ మీరు లోయర్ క్లాస్లోనే నేర్చుకుని ఉంటారు. సో ఇది ఒక ఎక్స్ప్రెషను, ఇందులో ఏ అండ్ బి అనేవి వేరియబుల్స్ ఆర్ ఆపరెంట్స్. సో ఈ ప్లస్ అనేది ఒక ఆపరేటర్ అన్నమాట. సో ఈ ప్లస్ అనే ఆపరేటర్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే అడిషన్ కోసం ఇక్కడైతే యూజ్ చేస్తాము. సో మన మ్యాథమెటిక్స్లో కూడా మనము అడిషన్ చేయాలంటే ప్లస్ని యూజ్ చేస్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా మనము ఈ ప్లస్ ఆపరేటర్ని అయితే యూజ్ చేస్తాము. సో ఇప్పుడు వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి అయితే మనం తెలుసుకుందాము. సో పైథాన్లో వచ్చేసరికి మేజర్గా మనము 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని అయితే యూజ్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని టూ వేరియబుల్స్ మధ్యన మనం పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే యూజ్ అయితే చేస్తాము. సో సేమ్ మనకు మ్యాథమెటిక్స్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ కూడా. వచ్చేసరికి మనం అడిషన్ చేయాలి అనుకుంటే ప్లస్ ఆపరేటర్ని అయితే యూజ్ చేస్తాము, అలానే సబ్స్ట్రాక్షన్ చేయాలనుకుంటే మైనస్ ఆపరేటర్ని అయితే యూజ్ చేస్తాము. సో మల్టిప్లికేషన్ పర్పస్ కోసం స్టార్, అదేవిధంగా డివిజన్ కోసం స్లాష్ని అయితే ఇక్కడ యూజ్ అయితే చేస్తాము. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చేసి అయితే చూపిస్తాను. ఇక్కడైతే నేను టూ వేరియబుల్స్ని అయితే ఫస్ట్ డిక్లేర్ అయితే చేశాను, num1 అలానే num2 అని. సో ఈ రెండింటిని నేను సమ్ చేయాలి అనుకుంటున్నాను, అందుకోసం ఇంకొక వేరియబుల్ని అయితే ఇక్కడ డిక్లేర్ అయితే చేశాను, సమ్ అని. సో ఈ రెండింటిని యాడ్ చేయడానికి మనకు ప్లస్ ఆపరేటర్ యూజ్ అవుతుంది అని చెప్పాను కదా అడిషన్ కోసము. అందుకోసం నేను ఇక్కడ num1 ప్లస్ num2 అని ఇక్కడ అయితే రాశాను. సో రాసిన తర్వాత ఆ సమ్ని అయితే ఇక్కడ నేను ప్రింట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకు వాల్యూస్ అయితే 10 అలానే 5 ఉన్నాయి కాబట్టి ఈ రెండు అడిషన్ అవుతే మనకు వచ్చేసరికి అవుట్పుట్ వచ్చేసరికి 15 అయితే వస్తుంది. సో నేను మళ్ళీ రన్ చేసి చూపిస్తాను, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సబ్స్ట్రాక్షన్ అనమాట. మైనస్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని టూ వాల్యూస్ మధ్యన మనము డిఫరెన్స్ని అయితే తెలుసుకోవచ్చు. సో మన మ్యాథమెటిక్స్లో ఎలానో సేమ్ ఇక్కడ కూడా అలానే అనమాట. సో 10 - 5 అయితే ఎంత వస్తుంది, 5 కదా. సో ఈ టూ నెంబర్స్ని మనము సబ్స్ట్రాక్ట్ చేస్తే బై యూజింగ్ మైనస్ ఆపరేటర్ మనకు వచ్చేసరికి అవుట్పుట్ అనేది 5 అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ అంటే ఏంటి, నెంబర్స్ని మనము మల్టిప్లై చేయడం కదా. సో 10 × 5 అంతా 50 వస్తుంది మనకి ఇక్కడ రిజల్ట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్ అనమాట. సో డివిజన్ అంటే ఏంటి అని అంటే, సో కోఎఫిషియంట్ వాల్యూ అయితే మనకు రిజల్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు 10, 5 ఈ టూ వాల్యూస్ అయితే ఉన్నాయి, num1 num2 అని. సో మనం డివిజన్ చేసినప్పుడు మనకు కోఎఫిషియంట్ ఎంత వస్తుంది, 5 × 2 = 10 కాబట్టి సో 2 అయితే వస్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏ ఆపరేటర్ యూజ్ చేసినా మనకు ఇంటీజర్ వాల్యూ అయితే వస్తుంది, అంటే న్యూమరిక్ వాల్యూ అయితే వస్తుంది. ఎప్పుడైతే మనము డివిజన్ ఆపరేటర్ని యూజ్ చేస్తామో ఈ డివిజన్ ఆపరేటర్ని మనకు రిజల్ట్ అనేది ఫ్లోటింగ్ వాల్యూగా అయితే రావడం జరుగుతుంది. సో ఇదొకటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యులస్ ఆపరేటర్. సో ఈ మాడ్యులస్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, సో రిమైండర్ కోసం అయితే మనమైతే యూజ్ అయితే చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర టూ వేరియబుల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి 10, సెకండ్ వాల్యూ వచ్చేసరికి 3. సో మనము 10ని 3తో మాడ్యులస్ చేస్తే మనకు రిజల్ట్ రిమైండర్ అయితే 1 అయితే వస్తుంది కదా. సో ఎందుకంటే 3 3s మనకు వచ్చేసరికి 9, సో రిమైండర్ అయితే మనకు 1 అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పోనెంటేషన్ అనమాట, అంటే పవరు. సో మనం వచ్చేసరికి 2^3 లేకుంటే 2^2 ఇలా పవర్ని అయితే మనము క్యాలిక్యులేట్ చేయడానికి ఆ ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేయాలి అని అంటే మనము 2 స్టార్స్ని అయితే ఇలా యూజ్ చేస్తాము. సింగిల్ స్టార్ని యూజ్ చేస్తే మనకేంటి మల్టిప్లికేషను. సో 2 స్టార్స్ని యూజ్ చేస్తే పవర్ అనమాట. ఇక్కడ నాకు 2 వాల్యూస్ అయితే ఉన్నాయి, సో 2 and 3, 2^3 అనమాట. అంటే మనకు వచ్చేసరికి 2 × 2 కదా, అంటే 2 × 2 = 4, 4 × 2 = 8. సో అందుకు మనకు రిజల్ట్ అనేది ఇక్కడ 8 అయితే రావడం జరిగింది.
సో ఇప్పుడైతే నేను మీకు రన్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ రన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ రన్ చేసినట్లయితే ఫస్ట్ చూసుకోవచ్చు, మనకు సమ్ వచ్చేసరికి 15 వచ్చింది. ఎందుకంటే 10 + 5 వచ్చేసరికి 15. అలానే సబ్స్ట్రాక్షన్ వచ్చేసరికి 5 వచ్చింది. 10 - 5 వచ్చేసరికి మనకు 5 కాబట్టి 5 అయితే ఇక్కడ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో 10 × 5 వచ్చేసరికి 50. సో రిజల్ట్ 50 వచ్చింది మల్టిప్లికేషన్ చేస్తే. అలానే కోఎఫిషియంట్ మనము ఎప్పుడైతే డివిజన్ ఆపరేటర్ని యూజ్ చేస్తామో ఫ్లోటింగ్ వాల్యూ వస్తుందని చెప్పా కదా. డివిజన్ ఆపరేటర్ని యూజ్ చేసాం కాబట్టి కోఎఫిషియంట్ అనేది ఫ్లోటింగ్ వాల్యూ అయితే రావడం జరిగింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యులస్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం రిమైండర్ని అయితే ఇక్కడ రిజల్ట్గా అయితే వచ్చింది. ఇక ఎక్స్పోనెంట్ వచ్చేసరికి 8. సో ఈ విధంగా మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి 2 వేరియబుల్స్ మీద పర్ఫామ్ అయితే చేయొచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, ఒక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయడానికి మనం వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటి అని అంటే, ఇక్కడ నేను వచ్చేసరికి ఏ వేరియబుల్కి సంథింగ్ ఒక వాల్యూని అయితే అసైన్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఇక్కడ ఈక్వల్ అనే ఆపరేటర్ని యూజ్ అయితే చేశాను. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే, సో 10 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్కి అసైన్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తే మనకు 10 అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో బై యూజింగ్ ఈక్వల్ ఆపరేటర్ మనం వచ్చేసరికి ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ అయితే చేస్తాము. అలానే వచ్చేసరికి అడిషన్ అసైన్మెంట్, అలా సబ్ట్రాక్షన్ అసైన్మెంట్, ఇలాంటి ఆపరేటర్స్ అయితే ఉంటాయి. ఈ వీటి మీనింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను వచ్చేసరికి a = 5 అని ఇక్కడైతే రాస్తాను. రాసిన తర్వాత ఇప్పుడైతే నేను ప్రింట్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే మనకు రిజల్ట్ అయితే 15 అయితే వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే, సో ఆల్రెడీ ఏకి 5ని యాడ్ చేయడం అనమాట. దీని మీనింగ్ ఏంటి అని అంటే, సో a = a+5 అనమాట. సో ఆల్రెడీ ఏలో మనకు 10 అనే వాల్యూ ఉంది కదా. సో 10 + 5 15. సో అందుకోసమే మనకి ఇక్కడ రిజల్ట్ అనేది 15 అయితే రావడం జరిగింది. మైనస్ ఆపరేటర్ని కూడా యూజ్ చేయొచ్చు. సో సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ అంటారు. ఇప్పుడు రన్ చేస్తే మనకు సో 5 మైనస్ అయ్యి 5 అయితే ఇక్కడ రిజల్ట్గా రావడం జరిగింది. నేను మల్టిప్లికేషన్ కూడా యూజ్ చేస్తాను. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే, సో నేను రన్ చేసి చూపిస్తాను చూడండి. సో 5 × 10 అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకు 50 అయితే రావడం జరిగింది. సో ఇలా వచ్చేసరికి ఈ ఆపరేటర్స్ని మనము యూజ్ అయితే చేస్తాము. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ అన్నా లేకుంటే రిలేషనల్ ఆపరేటర్స్ అన్నా ఒకటే అనమాట. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసుకొని మనము 2 వేరియబుల్స్ని అయితే కంపారిజన్ అయితే చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర ఏలో 10 అనే వాల్యూ ఉంది, బిలో 20 అనే వాల్యూ ఉంది. సో ఏ పెద్దదా లేకుంటే బి పెద్దదా అని చెక్ చేయాలన్నప్పుడు సో ఇలాంటి కంపారిజన్ ఆపరేటర్స్ని అయితే యూజ్ చేస్తాము. సో మనకు వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్లో ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలానే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ ఆపరేటర్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి నా దగ్గర ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బి అనే వేరియబుల్లో 20 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు నేను వచ్చేసరికి కంపారిజన్ అయితే చేస్తాను ఈ 2 వేరియబుల్స్ మధ్యన. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఏ = బి అని ఇక్కడైతే రాస్తాను. సో == అనమాట. సో ఈక్వలెంట్ అనమాట ఈ ఆపరేటర్. సో 2 వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు మనకు రిజల్ట్ అయితే ట్రూ వస్తుంది, అదర్వైజ్ మనకు ఫాల్స్ అయితే వస్తుంది. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ లేకుంటే కండిషనల్ ఆపరేటర్స్ మనకు బూలియన్ వాల్యూస్ని అయితే రిటర్న్ అయితే చేస్తాయి, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అయితే రిటర్న్ అయితే చేస్తాయి. ఇప్పుడు నేను మీకు రన్ చేస్తాను చూడండి. రన్ చేస్తే ఇక్కడ మనకు ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు అని అంటే 10 ఆర్ 20 వాల్యూస్ అనేవి డిఫరెంట్ వాల్యూస్. ఇప్పుడు నేను వచ్చేసరికి 20 తీసేసి ఇక్కడ 10 అయితే ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు రన్ అయితే చేస్తాను. సో రన్ చేస్తే మనకు వచ్చేసరికి ట్రూ అని రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను మళ్ళీ వాల్యూస్ అయితే చేంజ్ చేసి ఒక్కొక్క ఆపరేటర్ని అయితే ట్రై చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఏ > బి అని అయితే రాశాను. సో 10 అనేది చిన్నదే కదా 20 కంటే, మనకు ఫాల్స్ అయితే రావాలి. ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో రన్ చేస్తే మనకు వచ్చేసరికి ఫాల్స్ అని ఇక్కడ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను లెస్ దాన్ అయితే ఇక్కడ యూజ్ అయితే చేస్తాను. చేసిన తర్వాత మళ్ళీ రన్ చేస్తాను. రన్ చేస్తే మనకు ట్రూ అయితే రావడం జరిగింది. ఎందుకు అని అంటే 10 అనే వాల్యూ 20 కంటే చిన్నది కాబట్టి మనకు ఇక్కడ ట్రూ అని రావడం జరిగింది. అలానే ఇక్కడ వచ్చేసరికి నాట్ ఈక్వల్ టు కూడా మనం యూజ్ చేయొచ్చు. సో నాట్ ఈక్వల్ టు ఏంటి అని అంటే 2 వాల్యూస్ అనేవి డిఫరెంట్ ఉన్నప్పుడు మనకు ట్రూని అయితే రిటర్న్ చేస్తాయి. సో అదర్వైజ్ మనకు ఫాల్స్ని అయితే రిటర్న్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసరికి రన్ చేస్తాను. రన్ చేస్తే మనకు ట్రూ అయితే రావడం జరిగింది. ఎందుకు అని అంటే 10 and 20 వాల్యూస్ 2 అనేవి డిఫరెంట్ వాల్యూస్. సో అందుకోసం ఇక్కడ మనకు ట్రూ అని అయితే రావడం జరిగింది. సో అలానే మనం వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలానే మనకు వచ్చేసరికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా మనం ఇక్కడైతే యూజ్ అయితే చేయొచ్చు. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసుకుని మనము 2 వేరియబుల్స్ లేకుంటే 2 ఆపరెంట్స్ మధ్యన
కంపారిజన్ అయితే చేస్తాము. సో అందుకు ఈ ఆపరేటర్స్ అనేవి యూజ్ అయితే అవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. సో లాజికల్ ఆపరేటర్స్ లో మనకు 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి లాజికల్ అండ్, సెకండ్ వచ్చేసరికి లాజికల్ ఆర్, అలానే లాజికల్ నాట్ అన్నమాట. సో లాజికల్ అండ్ అంటే ఏంటి అని అంటే, ఎప్పుడైతే 2 వాల్యూస్ అనేవి ట్రూగా ఉంటాయో అప్పుడే ఈ అండ్ అనే ఆపరేటర్ ట్రూని రిటర్న్ చేస్తుంది. సో అదర్వైజ్ అన్ని కండిషన్స్ లో ఈ అండ్ అనే ఆపరేటర్ మనకు ఫాల్స్ అయితే ఇక్కడ రిటర్న్ అయితే చేస్తుంది అనమాట. సో మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, 2 వాల్యూస్ అనేవి ట్రూగా ఉన్నప్పుడే అండ్ అనే ఆపరేటర్ ట్రూని రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ అన్ని కండిషన్స్ లో ఫాల్స్ అయితే రిటర్న్ చేస్తుంది. అలానే లాజికల్ ఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో 2 కండిషన్స్ అనేవి ఫాల్స్ ఉన్నప్పుడే ఆర్ అనే ఆపరేటర్ ఫాల్స్ అయితే రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ అన్ని కండిషన్స్ లో వచ్చేసరికి మనకు ట్రూని అయితే రిటర్న్ అయితే చేస్తుంది. ఇప్పుడు నేను ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో నా దగ్గర 2 వేరియబుల్స్ అయితే ఉన్నాయి. a = 10 అలానే b = 20 అని 2 వేరియబుల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను వచ్చేసరికి లాజికల్ అండ్ని యూజ్ చేసేసి ప్రింట్ చేస్తాను. మనం లాజికల్ అండ్ అయినా లాజికల్ ఆర్ అయినా యూజ్ చేసేటప్పుడు 2 కండిషన్స్ అయితే ఉండాలి. అప్పుడే మనం వీటిని యూజ్ చేయగలము. సో నేను ఫస్ట్ వచ్చేసరికి a > 0 అలానే b > 0 అని ఇక్కడ రాశాను. రాసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అయితే చేస్తాను, రన్ అయితే చేస్తాను. చేసినట్లయితే ట్రూ అని వచ్చింది. ఎందుకు అని అంటే, సో ఈ 2 కండిషన్స్ అనేవి ట్రూ అన్నమాట. 10 అనే వాల్యూ 0 కంటే పెద్దది, అలానే 20 అనే వాల్యూ 0 కంటే పెద్దది. అందుకే ఇక్కడ మనకు ట్రూ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను వచ్చేసరికి b = 0 ఇచ్చిన తర్వాత రన్ చేస్తాను. ఇక్కడ మనకు ఫాల్స్ అయితే రిటర్న్ అయింది. ఎందుకు అని అంటే, ఇక్కడ మనకు వచ్చేసరికి b > 0, 0 > 0. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్. సో ఈ కండిషన్ ట్రూ, బట్ ఈ కండిషన్ అనేది ఫాల్స్. మనం యూజ్ చేసిన ఆపరేటర్ వచ్చేసరికి అండ్. సో 2 వాల్యూస్ అనేవి ట్రూగా ఉన్నప్పుడే అండ్ అనే ఆపరేటర్ ట్రూని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసరికి ఫాల్స్ని అయితే రిటర్న్ అయితే చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఆర్ని అయితే ఇక్కడ యూజ్ చేస్తాను. సో ఆర్ని యూజ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ట్రూ అయితే వచ్చింది. ఎందుకు అని అంటే, ఒక కండిషన్ ట్రూ అయినా కూడా ఆర్ అనేది ట్రూని రిటర్న్ చేస్తుంది. సో 2 కండిషన్స్ ఎప్పుడైతే ఫాల్స్ ఉంటాయో అప్పుడే మనకు ఆర్ అనేది ఫాల్స్ అయితే ఇక్కడ రిటర్న్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు 2 కండిషన్స్ ఫాల్స్ కాబట్టి 0 > 0 అలానే 0 > 0 ఈ 2 కండిషన్స్ అనేవి ఫాల్స్ కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అయితే రిటర్న్ అయితే చేసింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనము లాజికల్ నాట్ అనేది ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. లాజికల్ నాట్ అంటే ఏంటి అని అంటే, సో ట్రూని ఫాల్స్గా అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే అది ఫాల్స్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతే అది ట్రూ అవుతుంది. సో రివర్స్లో ఉంటుంది. జస్ట్ ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను, ప్రింట్ చేసినట్లయితే ఇక్కడ ట్రూ అని వచ్చింది. ఎందుకు అని అంటే, సో ఈ కండిషన్ అనేది యాక్చువల్గా అయితే ఫాల్స్, కానీ నేను ఇక్కడ నాట్ని యూజ్ చేశాను. అప్పుడు ఫాల్స్ అనేది ట్రూగా అయితే అయింది. సో ఒక కండిషన్ ట్రూ అయినా ఆర్ని యూజ్ చేసాం కాబట్టి మనకు వచ్చేసరికి ట్రూ అయితే ఇక్కడ రిటర్న్ అయితే అయ్యింది. సో ఈ విధంగా మనము లాజికల్ అండ్ని, లాజికల్ ఆర్ని, లాజికల్ నాట్ని అయితే యూజ్ చేస్తాము. ఇక నెక్స్ట్ ఆపరేటర్స్ వచ్చేసరికి మెంబర్షిప్ ఆపరేటర్స్ అన్నమాట. సో ఇందులో మనకు వచ్చేసరికి ఇన్, నాట్ ఇన్ అయితే ఉంటాయి. ఇవి ఎలా యూజ్ అవుతాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసరికి నేమ్ అని ఒక వేరియబుల్ ఉంది. అందులో వచ్చేసరికి సంథింగ్ ఒక నేమ్ అయితే ఉంది. సో నేను వచ్చేసరికి ఒక క్యారెక్టర్ అనేది ఆ నేమ్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈ ఆపరేటర్ని అయితే యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ అయితే చేస్తున్నాను. ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ ఆర్ ఇన్ నేమ్ అని ఇక్కడైతే రాస్తాను. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఆర్ అనే ఈ క్యారెక్టర్ ఈ నేమ్లో ఉందా లేదా అని చెక్ అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను రన్ అయితే చేస్తాను. రన్ చేసినట్లయితే ట్రూ అయితే వచ్చింది. ఎందుకు అని అంటే, ఈ ఆర్ అనే క్యారెక్టర్ మనకు ఈ నేమ్ అనే వేరియబుల్లో ఉంది కాబట్టి మనకు ట్రూ అయితే రిటర్న్ అయింది. ఇప్పుడు నేను వచ్చేసరికి సంథింగ్ ఎక్స్ అని ఇక్కడ రాస్తాను. ఎక్స్ ఇన్ నేమ్ అని రన్ చేస్తే మనకు ఫాల్స్ అయితే వస్తుంది. ఎందుకనంటే ఈ నేమ్లో ఎక్స్ అనే క్యారెక్టర్ లేదు కాబట్టి ఇక్కడ మనకు ఫాల్స్ అయితే వచ్చింది. సో అలానే ఇక్కడ వచ్చేసరికి నేను ఇప్పుడు నాట్ ఇన్ అని రాస్తాను. సో నాట్ ఇన్ అంటే ఏంటి అని అంటే, నేమ్లో ఎక్స్ అనే క్యారెక్టర్ లేకుంటే ట్రూని ప్రింట్ చేస్తుంది, ఒకవేళ ఉంటే ఫాల్స్ని అయితే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్స్ అనే క్యారెక్టర్ ఈ నేమ్లో లేకుంటే మనకు ట్రూని అయితే ప్రింట్ చేసింది. అలానే నేను ఇప్పుడు ఒక నేమ్లో ఉన్న ఒక క్యారెక్టర్ని అయితే ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ చేస్తే మనకు ఫాల్స్ అయితే రావడం జరిగింది. ఎందుకు అని అంటే, ఏ అనేది ఈ నేమ్లో ఉంది. మనం యూజ్ చేసిన ఆపరేటర్ వచ్చేసరికి నాట్ ఇన్, అంటే ఆల్రెడీ నేమ్లో ఏ అనేది ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ ఫాల్స్ని అయితే రిటర్న్ అయితే చేసింది.
ఇక నెక్స్ట్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఐడెంటిటీ ఆపరేటర్స్ అన్నమాట. ఇందులో మనకు వచ్చేసరికి 2 అయితే ఉంటాయి. ఈజ్ అలానే ఈజ్ నాట్ అని. సో ఈజ్ వచ్చేసరికి వేరియబుల్స్ యొక్క ఆబ్జెక్ట్స్ అనేవి సేమ్ ఉంటే ట్రూని రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఈజ్ నాట్ అనేది ఆబ్జెక్ట్స్ అయితే సేమ్ ఉంటే ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది, డిఫరెంట్ గా ఉంటే ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా అయితే చేసి చూపిస్తాను. సో ఫస్ట్ సరికి నేను ఇక్కడ 2 వేరియబుల్స్ అయితే డిక్లేర్ అయితే చేస్తున్నాను. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇది ఒక వేరియబుల్ అయితే ఇది వచ్చేసరికి ఆబ్జెక్ట్ అయితే అవుతుంది అని. ఇక్కడ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈజ్ ఆపరేటర్ ని యూజ్ చేసేసి ఈ 2 ఆబ్జెక్ట్స్ సేమా కాదని ఇక్కడ చెక్ అయితే చేస్తాను. అందుకోసం ఏ ఈజ్ బి అని ఇలా అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈజ్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నా. రన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫాల్స్ అయితే రిటర్న్ అయింది. ఎందుకు అనంటే సో ఏ వేరియబుల్ యొక్క ఆబ్జెక్ట్ 10, బి వేరియబుల్ యొక్క ఆబ్జెక్ట్ 20. సో ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అయితే రిటర్న్ అయింది. సపోజ్ నేను ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్స్ ని ఇచ్చినట్లయితే ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ట్రూ అయితే రిటర్న్ అయింది. సో ఈ విధంగా మనము ఈజ్ ఆపరేటర్ ని యూజ్ చేసేసుకొని ఆబ్జెక్ట్స్ సేమా కాదా అని చెక్ అయితే చేయొచ్చు. సో దీనికి ఆపోజిట్ ఈజ్ నాట్ అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను వచ్చేసరికి ఈజ్ నాట్ అయితే ఇక్కడ యూజ్ అయితే చేస్తాను. ఇప్పుడు నేను రన్ అయితే చేస్తాను. రన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఫాల్స్ అయితే వచ్చింది. ఎందుకు అని అంటే ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఒకవేళ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటే మనకు ట్రూ అయితే రిటర్న్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ట్రూ అయితే రిటర్న్ అయితే చేసింది. సో ఈ విధంగా ఈ 2 ఆపరేటర్స్ అనేవి యూజ్ అయితే అవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్నమాట. సో ఇవి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఫోకస్ పెట్టి వినండి, చాలా ఈజీగా మీకు అర్థమైతే అవుతుంది. సో మనం ఎందుకు ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాము అని అంటే సో ఇంటీజర్స్ మీద బిట్ వైజ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ని అయితే యూజ్ చేస్తాము. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఫస్ట్ వచ్చేసరికి ఇంటీజర్ ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తాయి. కన్వర్ట్ చేసిన తర్వాత వాటి మీద బిట్ వైజ్ ఆపరేషన్స్ ని అయితే పర్ఫామ్ చేసి రిజల్ట్స్ ని మనకు ప్రొవైడ్ అయితే చేస్తాయి. ఇందులో మనకు ఓన్లీ 0 అలానే 1 అయితే ఉంటాయి. మనకు బైనరీ లాంగ్వేజ్ అంటే ఓన్లీ 0s 1s కదా, అందుకే ఇక్కడ కూడా మనకు 0s 1s ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనము బిట్ వైజ్ అండ్ అయితే చూద్దాము. సో బిట్ వైజ్ అండ్ ఏంటి అని అంటే సో 2 బిట్స్ అనేవి 1 ఉన్నప్పుడే మనకు 1 అయితే రిటర్న్ అయితే చేస్తుంది. సో అదర్ కండిషన్స్ లో మనకు 0ని రిటర్న్ చేస్తుంది. సో ఇది బిట్ వైజ్ అండ్. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ వైజ్ ఆర్. సో ఈ బిట్ వైజ్ ఆర్ ఏంటి అని అంటే సో 2 బిట్స్ అనేవి 0గా ఉన్నప్పుడే మనకు 0ని అయితే రిటర్న్ చేస్తాయి. సో అదర్వైజ్ మనకు వచ్చేసరికి 1ని అయితే రిటర్న్ అయితే చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా అయితే చేసి చూపిస్తాను. అంతకంటే ముందు మనకు ఒక 2 ఫంక్షన్స్ అయితే ఉంటాయి పైథాన్ లో. సో ఇంటీజర్ ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి అని అంటే సో బిన్ అని ఇది ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఈ బిన్ ఫంక్షన్ ని యూజ్ చేసేసుకుని మనము ఇంటీజర్ ని బైనరీలోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసరికి 10 వాల్యూని బైనరీలోకి కన్వర్ట్ అయితే చేస్తున్నాను. కన్వర్ట్ చేస్తే మనకు వచ్చేసరికి 1010 అని. సో ఈ విధంగా మనకు బైనరీలోకి కన్వర్ట్ అయ్యి రావడం జరుగుతుంది. అలానే మనం వచ్చేసరికి బైనరీని కూడా ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే సో జస్ట్ వచ్చేసరికి మనకు ఇంట్ ఫంక్షన్ అని ఉంటుంది. సో ఈ ఇంట్ ఫంక్షన్ ని యూజ్ చేసేసి మనము బైనరీ వాల్యూస్ని అయితే ఇంటీజర్స్ గా కన్వర్ట్ అయితే చేయొచ్చు. నేను వచ్చేసరికి మళ్ళీ రన్ చేస్తాను. రన్ చేసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు 10 అయితే రావడం జరిగింది వాల్యూ. సో ఈ విధంగా ఈ 2 ఫంక్షన్స్ అయితే వర్క్ అయితే అవుతాయి. సో కమింగ్ టు అవర్ టాపిక్. సో బిట్ వైజ్ అండ్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నా దగ్గర 2 వేరియబుల్స్ అయితే ఉన్నాయి, ఏ అండ్ బి అని. సో ఏ వాల్యూ వచ్చేసరికి 10 అలానే బి వాల్యూ వచ్చేసరికి 4. సో ఈ బైనరీ అండ్ అనేది ఎలా ఇప్పుడు యూజ్ అవుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, సో ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేది బైనరీలోకి కన్వర్ట్ అవుతుంది అని. సో ఈ 10 అనే వాల్యూ బైనరీలోకి కన్వర్ట్ అవుతే 1010 లాగా కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇంటీజర్ వాల్యూ వచ్చేసరికి 10, ఆ ఇంటీజర్ వాల్యూ అనేది బైనరీలోకి కన్వర్ట్ అవుతే మనకు బిట్స్ లాగా వస్తుంది అనమాట 1010 అని. అలానే మనకు బి వాల్యూ 4. సో 4ని మనము బైనరీలోకి కన్వర్ట్ చేస్తే 0100 అని ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు మాన్యువల్ గా కూడా 2 to the power of ని యూజ్ చేసేసి మీరైతే మాన్యువల్ గా కూడా చెక్ అయితే చేయండి. సో ఇదైతే వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి నేను బిట్ వైజ్ అండ్ ని యూజ్ చేస్తున్నాను. సో అండ్ అంటే ఏంటి, మనకు ఓన్లీ 2 బిట్స్ అనేవి 1 ఉన్నప్పుడే మనకు 1 అనే బిట్ వస్తుంది రిజల్ట్ గా. అదర్వైజ్ మనకు 0 బిట్ అయితే మనకు రిజల్ట్ గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసరికి మీకు క్లియర్ గా అర్థం అవడానికి కూడా ఇక్కడ రాశాను.
2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of క్యూబ్. సో ఈ విధంగా నేను రాశాను మీకు క్లియర్గా అర్థమవడానికి. సో ఫస్ట్ సరికి ఏ వాల్యూని తీసుకుందాము. సో ఏ వాల్యూని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే 1010 అయ్యింది. సో బి వాల్యూ 4. సో బి వాల్యూని కన్వర్ట్ చేస్తే 0100గా కన్వర్ట్ అయితే అయ్యాయి అనమాట. సో ఇప్పుడు మనం అండ్ ఆపరేటర్ని యూజ్ చేసి చెక్ అయితే చేద్దాము. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇది చెక్ చేస్తే 10 మనకు రిజల్ట్ 0 అయితే వస్తుంది. అలానే 01 రిజల్ట్ 0 వస్తుంది. అలానే 10 వస్తుంది రిజల్ట్ గా. సో 00 రిజల్ట్ గా మనకు వచ్చేసరికి 0 అయితే వచ్చింది. సో టోటల్ గా మనం చేసినట్లయితే మనకు రిజల్ట్ అయితే 0 వస్తుంది. సో ఇప్పుడు దీన్నే మనము చెక్ అయితే చేస్తాము. సో ఇప్పుడు నేను వచ్చేసరికి రన్ అయితే చేస్తాను. రన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు 0 అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆర్ని అయితే ఇక్కడ యూజ్ అయితే చేస్తాను. సో వన్స్ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రన్ చేస్తాను. రన్ చేస్తే మనకు 14 అయితే వచ్చింది. సో 14 ఎలా వచ్చిందో ఇప్పుడు మనమైతే మాన్యువల్గా అయితే చెక్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు 10 ఉంది. ఆర్ అంటే ఏంటి, ఒక్క బిట్ 1 ఉన్నా కూడా మనకు 1 అయితే వస్తుంది. సో 10 ఉంది కాబట్టి 1 అయితే వస్తుంది. అలానే 01 ఉంది కాబట్టి 1 వస్తుంది. అలానే 10 ఉంది కాబట్టి 1 వస్తుంది. అలానే 00 ఉంది కాబట్టి 0 వస్తుంది. సో ఇప్పుడు నేను బైనరీని ఇంటీజర్లోకి కన్వర్ట్ అయితే చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ 1 ఉంది. సో 1 అంటే ఇక్కడ మనకి 8 ఉంది కాబట్టి 8. సో అలానే ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ 1 ఉంది అంటే 8 + 4 12. అలానే నెక్స్ట్ వచ్చేసరికి 1 ఉంది. సో 12 + 2 14. అందుకోసమే మనము ఈ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తే మనకు 14 అయితే ఇక్కడ రిజల్ట్గా అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బిట్ వైజ్ నాట్ అనమాట. సో బిట్ వైజ్ నాట్ అని మనము ఈ సింబల్తో అయితే రిప్రజెంట్ అయితే చేస్తాము. సో ఈ బిట్ వైజ్ నాట్ అంటే ఏంటి అని అంటే, సో మనము ఇన్పుట్గా 0 ఇస్తే 1 అయితే అవుతుంది. అలానే ఇన్పుట్ని 1 ఇస్తే 0గా అయితే అవుతుంది. సో బిట్స్ ఇక్కడ ఫ్లిప్ అయితే అవుతాయి అనమాట. సో నేను దీన్ని కూడా మీకు ప్రాక్టికల్గా అయితే చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, అందులో 10 అనే వాల్యూ ఉంది. సో నేను దాన్ని వచ్చేసరికి బిట్ వైజ్ నాట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం బిట్ వైజ్ నాట్కి ఈ సింబల్ ఉంటుంది. సో ఈ సింబల్ అలానే నేను ఏ వేరియబుల్ని అయితే ఇక్కడ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రన్ చేస్తాను. రన్ చేస్తే -11 అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే యాక్చువల్గా మనకు ఒక ఫార్ములా అయితే ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారము నాట్ ఎక్స్ అనేది -x అలానే -1 అవుతుంది. ఇక్కడ మనకు 10 వాల్యూ ఇస్తే ఎందుకు మనకు 11 వచ్చిందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మాన్యువల్గా. సో 10 వాల్యూ అయితే ఇది. సో మనం బిట్ వైజ్ నాట్ని అయితే ఇక్కడ యూజ్ అయితే చేస్తున్నాము. యూజ్ చేసినప్పుడు సో మన ఫార్ములా ప్రకారము -x అంటే ఇక్కడ -10 అలానే -1. సో -10 -1 ఏమవుతాయి రిజల్ట్ -11 అవుతుంది. సో అందుకే మనకు ఇక్కడ రిజల్ట్ అయితే -1 అయితే వచ్చింది. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు షిఫ్ట్ ఆపరేటర్స్ అయితే ఉంటాయి. సో లెఫ్ట్ షిఫ్ట్ అని అలానే రైట్ షిఫ్ట్ అని. సో ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసేసుకొని మనము బిట్స్ని అయితే రైట్ సైడ్ అలానే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయితే చేస్తామన్నమాట. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ x అనేది మన వాల్యూ అయితే, సో n అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ మనము షిఫ్ట్ చేయాలి అని చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇక్కడ రైట్ షిఫ్ట్ని అయితే యూజ్ చేస్తాను. సో ప్రింట్ ఆఫ్ ఇక్కడ నేను 20 అని ఒక వాల్యూ తీసుకుంటున్నా. 20 వాల్యూ తీసుకుని రైట్ షిఫ్ట్ తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఎన్ని బిట్స్ని షిఫ్ట్ చేయాలో చెప్పాలి కదా. నేను 1 బిట్ని అయితే ఇక్కడ షిఫ్ట్ చేయాలి అని చెప్తున్నా. చెప్పిన తర్వాత ఇక్కడ రన్ చేస్తే మనకు వచ్చేసరికి వాల్యూ అనేది 10 వచ్చింది. ఇప్పుడు నేను మీకు మాన్యువల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పీపీటీని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మన వాల్యూ వచ్చేసరికి 20 కదా. 20ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు 16 దగ్గర 1 బిట్ వస్తుంది. అలానే 4 దగ్గర 1 బిట్ వస్తుంది. రిమైనింగ్ వచ్చేసరికి అన్ని జీరోస్ వస్తాయి. సో మనకు 000 10 10 0 అని ఈ విధంగా మనకు బైనరీలోకి కన్వర్ట్ అవుతే ఇలా వస్తుంది అనమాట. సో మనం షిఫ్ట్ వాల్యూ వచ్చేసరికి 1 కాబట్టి 1 బిట్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ బిట్ అనేది 1 బిట్ షిఫ్ట్ అయ్యి నెక్స్ట్ బిట్లోకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ 0 ఉంది కదా, 0ని ఇక్కడికైతే వస్తుంది. ఈ 0 ఇక్కడికి వస్తుంది. 1 బిట్ షిఫ్ట్ అయ్యి అలానే ఈ 0 ఇక్కడికి వస్తుంది. 1 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఈ విధంగా మనకు 1 బిట్ షిఫ్ట్ అయిపోయి మనకు ఫైనల్గా రిజల్ట్ అయితే ఇదైతే వస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసరికి 10 మనకు అవుట్పుట్గా అయితే వచ్చింది కదా. సో ఇక్కడ 8 ఉంది. 8 దగ్గర 1 వస్తుంది. అలానే ఇక్కడ 2 ఉంది. సో 2 దగ్గర 1 వస్తుంది. సో రిమైనింగ్ అన్ని మనకు జీరోస్ ఉంటాయి. ఈ లాస్ట్ బిట్ ఉంది కదా, ఇది డిస్కార్డ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసరికి 0ని అయితే యాడ్ అయితే చేస్తాము.
ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ వాల్యూ వచ్చేసరికి 2 అవుతాయి. సో 2 బిట్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి అనమాట. అంటే ఈ బిట్ అనేది ఇక్కడికి వస్తుంది, అలానే ఈ బిట్ అనేది ఇక్కడికి వస్తుంది, అలానే ఈ బిట్ అనేది ఇక్కడికి వస్తుంది. సో ఈ విధంగా మనకు 2 బిట్స్ అయితే ఇలా షిఫ్ట్ అయితే అవుతాయి. సో ఈ రిమైనింగ్ ఈ 2 బిట్స్ ఉన్నాయి కదా, ఇవి డిస్కార్డ్ అయితే అవుతాయి. అయిన తర్వాత ఇక్కడ 2 బిట్స్ ఎంటీగా ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసరికి మనము ఆటోమేటిక్ గా 0 అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకు రైట్ షిఫ్ట్ అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ లెఫ్ట్ షిఫ్ట్ ని కూడా ఇక్కడ మీకు ట్రై చేసి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి నేను లెఫ్ట్ షిఫ్ట్ ని అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకు 40 అయితే ఇక్కడ అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సో ఎలానో ఇప్పుడు నేను మాన్యువల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి మన దగ్గర వాల్యూ వచ్చేసరికి 20 ఉంది. సో ఈ 20 వాల్యూ అనేది బైనరీలోకి కన్వర్ట్ చేస్తే 0001010 లాగా ఈ విధంగా మనకైతే కన్వర్ట్ అయితే అవుతుంది. సో మన షిఫ్ట్ వాల్యూ ఎంత 1. సో కాబట్టి సో ఒక బిట్ అనేది ఇక్కడ వదిలిపెట్టేసి ఈ 0 అనేది ఇక్కడికైతే వస్తుందన్నమాట. అలానే ఈ 0 అనేది ఇక్కడికైతే వస్తుంది. ఈ విధంగా మనకు ఇదంతా కూడా పర్ఫామ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఖాళీగా ఒక బిట్ అయితే ఉంటుంది కదా, ఈ బిట్ లో మనకు వచ్చేసరికి 0 అయితే యాడ్ అయితే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మన షిఫ్ట్ వాల్యూ అనేది 2 అయినట్లయితే ఇక్కడ 2 బిట్స్ వదిలేసి సో ఈ 0 అనేది ఇక్కడికైతే వస్తుంది. సో ఈ 0 అనేది ఇక్కడికి వస్తుంది. సో 1 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఈ 0 అనేది ఇక్కడికి అయితే వస్తుంది. ఈ విధంగా మనకు సేమ్ ప్రాసెస్ అయితే ఇక్కడ రిపీట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు 2 బిట్స్ అనేవి మిగిలిపోతాయి. సో ఈ 2 బిట్స్ అనేవి డిస్కార్డ్ అయితే అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకు ఒక 2 బిట్స్ ఎంటీగా ఉన్నాయి కదా, ఇక్కడ మనకు వచ్చేసరికి 0 అయితే యాడ్ అయితే అవుతాయి. సో ఈ విధంగా మనకు లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అయితే వర్క్ అయితే అవుతాయి. ఇక నెక్స్ట్ మనము ఈ రోజు అసైన్మెంట్ క్వశ్చన్స్ చూసినట్లయితే నేను మీకు 3 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యూజర్ నుంచి మీరు ఒక 2 వాల్యూస్ అయితే ఇన్పుట్ గా తీసుకొని సో ఆ 2 వాల్యూస్ మీద మీరు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పర్ఫామ్ అయితే చేయాలి. అలానే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి స్వాపింగ్ అన్నమాట. మీరు ఒక 2 వేరియబుల్స్ ని డిక్లేర్ అయితే చేసి సో ఫర్ ఎగ్జాంపుల్ a = 10 b = 20 అయితే ఎక్స్చేంజ్ అయితే అవ్వాలన్నమాట. అంటే b వాల్యూ అనేది a లోకి అలానే a వాల్యూ అనేది b లోకి. సో ఈ ప్రోగ్రామ్ అనేది మీరు బై యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్ ని యూజ్ చేసేసి చేయండి. ఇక వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ ఫారెన్ హీట్ ని సెల్సియస్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అని. సో ఇక్కడ నేను ఒక ఫార్ములా అయితే ఇచ్చాను. సో ఈ ఫార్ములాని మీరు యూజ్ చేసినట్లయితే చాలా ఈజీగా ఈ ప్రోగ్రామ్ అయితే రాయొచ్చు. జస్ట్ మీరు ఫస్ట్ సరికి ఎఫ్ ని ఇన్పుట్ గా రీడ్ అయితే చేయాలి ఫారెన్ హీట్ ని. దాని తర్వాత ఈ ఫార్ములాని రాసేసి సో సి ని ప్రింట్ చేసినట్లయితే అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇదైతే మీరు ట్రై చేయండి, చాలా సింపుల్. సో థర్డ్ డే అయితే కంప్లీట్ అయితే అయింది. సో వీడియోకి వచ్చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.